ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తెల్లాపూరు నల్లగండ్ల లొకేషన్లో మనకి నల్లగండ్లలోని హుడా లేఅవుట్లో మనకి ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ ఒకటి మనకి 70 స్క్వేర్ యార్డ్స్లో ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి ఇది ప్రాజెక్ట్ మనకి హుడా లేఅవుట్లో మనం ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో ఈ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి 30 ఫీట్ రోడ్కి ఆనుకొని నార్త్ ఫేసింగ్లో మనకి 16.5 ఇంటూ 38 70 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 16 అనేది విడ్త్ వస్తుంది, 38 అనేది డెప్త్ వస్తుందండి. సో మనకి రెసిడెన్షియల్ మనకి రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. మనకి 30 ఫీట్ రోడ్ యాక్సెస్. ఇది కంప్లీట్ హుడా లేఅవుట్ అండి, నల్లగండ్లలో హుడా లేఅవుట్. మనకి బిహైండ్ మనకి సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో నేను మీకు లాంగ్లో కనపడేది వచ్చేసి మనకి అది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మనకి నల్లగండ్ల తెల్లాపూర్ మెయిన్ రోడ్డు ఎగ్జాక్ట్గా మనకి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ అయితే దగ్గరగా ఉంటుందండి. సో మనకి ప్రాజెక్ట్ అంటే మనం హౌస్ లోపలికి ఎంటర్ అవుదాము, హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి 70 స్క్వేర్ యార్డ్స్లో టోటల్ బిల్డప్ ఏరియా 2920 ఎస్ఎఫ్టీలు అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ హౌస్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. సో మనకి ఇందుట్లో సంపు కూడా ఇచ్చారు, సంపు ఉంటుంది, మోటార్ ఉంది, మనకి బోర్ వాటర్ కూడా ఉంది. సో దాంతోపాటు మనకు ఏదైతే మనకు ఎంట్రన్స్ గేట్ ఇచ్చారు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. మనకు మంజీరా వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఈ యొక్క హౌస్కి అయితే పర్మిషన్స్ వచ్చేసాయి అన్నీ కూడా. సో ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి. సో హుడా లేఅవుట్లో ఉంటుంది ఇది. సో మనకి టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2920 ఎస్ఎఫ్టీలో దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో మనం చూసేది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK ఉంటుంది. మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్ మనకు కంప్లీట్గా మనకి 2 BHK ఉంటుందండి. సో మనకి 1 BHK వచ్చేసి ఫస్ట్ 1 BHK మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. 2, 3, 4 వచ్చేసి మనకు ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ ఉంటుందండి. సో ఇదంతా కూడా మనకి టోటల్ మనకి G+3 అండి ఇది. సో మనకి ఇప్పుడు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఇదంతా కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్ అండి, రెంటల్ పోర్షన్ ఇది. సో టోటల్ మనకి ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం మీద 5 పోర్షన్స్ అయితే వస్తాయి. సో మనకి దీనికి మధ్యలో అయితే మనకు కిచెన్ ఏరియా వస్తుందండి. కింద నుంచి పై వరకు అన్ని పోర్షన్స్లో కూడా సెంటర్లో కిచెన్ ఏరియా వస్తుంది. నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్కి 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయండి ఇందులో. సో మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఈ హౌస్కి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి హుడా లేఅవుట్ నల్లగండ్ల అండి. సో మనకి వాటర్ సోర్స్ వచ్చేసి బోర్ ప్లస్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ డన్ అండి. సో మనకి ఫ్లోరింగ్ ఆల్రెడీ మొత్తం వెరిఫైడ్ టైల్స్ అండి, చాలా బ్రాండెడ్ టైల్స్ వేస్తున్నాము. సో ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సో మనకి లోన్ ఆల్రెడీ మనకి ఈ హౌస్ మీద లోన్ అయితే రన్నింగ్లో ఉందండి. సో మనకి కన్స్ట్రక్షన్ కూడా హౌసింగ్ లోన్లోనే తీసుకోవడం జరిగింది. సో 24 lakhs వరకు లోన్ అయితే రన్నింగ్లో ఉందండి దీనికి. సో ఈ హౌస్ వచ్చేసి మనకు నల్లగండ్ల తెల్లాపూర్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం పైకి వచ్చామండి, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో మనకు ఒక హాల్ అనేది ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్గా ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు. సో మనకి ఎస్ఎఫ్టీ వైజ్గా చూసుకుంటే కూడా అది కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్ఎఫ్టీ వైజ్గా చూసుకుంటే మనకి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్ మీకు కనపడే ఇప్పుడు ఇది వచ్చేసి హాల్ లొకేషన్ అండి. సో లివింగ్ రూమ్ అంటాము. సో ఇది వచ్చేసి మనకి 10/11 అండి. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ వచ్చేసి 10/11 ఇచ్చారు. సో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇప్పుడు మనం చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది 10/9 ఉందండి. సో మనకి దీనికి అటాచ్డ్ మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. సో మీకు ఎదురుగా కనపడేది ఇదంతా కూడా హౌసింగ్ అండి. చుట్టుపక్కల మొత్తం కూడా నల్లగండ్ల హుడా లేఅవుట్లోనే ఉంటుంది ఈ యొక్క హౌజు.
సో నార్త్ ఫేసింగ్ ఉంటుందండి ఇదంతా కూడా. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉందనే చెప్పుకోవచ్చండి. సో మనకి వీళ్ళు వచ్చేసి ప్రొవిజన్ కింద స్టెప్స్ అండ్ మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి. సో మనకి వాష్ ఏరియా మనకి ఎంట్రన్స్లో ఉంటుంది, ఒక వాష్ ఏరియా అండ్ మన లోపల చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్ చేసి ఒకటి ఉంటుంది. సో నేను మీకు శాంపిల్ అయితే చూపిస్తున్నాను అండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను. సో మనకు పైన ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ రూమ్ ఇచ్చారు. సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను అది చూపించట్లేదండి. సో మనకి కాస్ట్ వచ్చేసి 1.45 ల్యాక్ అండి. సో రౌండ్ ఫిగర్ 1.45 ల్యాక్ కోట్ చేస్తున్నారు ఓనరు. సో మాకు ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చే సర్వీస్కి గాను కంపల్సరీగా 1% కమిషన్ అయితే స్ట్రిక్ట్లీ అలౌడ్ అండి. సో దయచేసి ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతి క్లయింట్ కూడా అవసరమై కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి 70 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయిందండి. రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో G+4 అండి మొత్తం కూడా. సో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి ఓనర్. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.